ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసుకుందాం. వాక్యంలోనికి మనం వెళ్దాం. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, ఈరోజు నాయన ప్రభా, నీవు మాతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుంటుండగా ఆత్మ సంగములతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాకని ఈ వాక్య సత్య ప్రకారంగా నీ మాటను విని నాయన ప్రభా, నీ వాక్యానుసారంగా జీవించే ధన్యత మీరే మాకు అనుగ్రహించండి అయ్యా. నేను ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వారి గృహములో నీ సమృద్ధిని ఇవ్వండి అయ్యా. ఈ గృహములో నాయన ప్రభా నీ కృప దయచేయండి అయ్యా. ప్రతి గృహాన్ని మీరే దర్శించండి అయ్యా. ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో నీ బిడ్డలకు కావాల్సిన సహాయము మీరు అనుగ్రహించమని, ఆయన ప్రయాణం చేస్తున్న వారి ప్రయాణాలన్నీ సుఖవంతం చేయమని, నేను ఎవరైతే రోగులై ఉన్నారో వారిని స్వస్థపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్న మా యెహోవా తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చారండి. ఏంటి ఆ గిఫ్ట్ అంటే, అది ఆ గిఫ్ట్ని వారు ఓన్ చేసుకోవటం ద్వారా, ఆ గిఫ్ట్ ద్వారా వారు ఎంతగానో రక్షింపబడ్డారు, ఎంతగానో సమాధాన పడ్డారు, ఎంతగానో వారికి సమృద్ధి ఉంది, హెల్త్ అండ్ వెల్త్ వారిని కలిగి ఉన్నారు ఆ యొక్క గిఫ్ట్ ద్వారా. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే దేవుని యొక్క మందసం. దేవుని యొక్క మందసం ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక గిఫ్ట్గా ఇచ్చారు. ఇశ్రాయేలు పట్ల దేవుడు కరుణ చూపాడు. నా పిల్లలు, నా పేరు పెట్టబడిన నా జనాంగము అని వారి సరియగు మార్గంలో నడవకపోయినప్పుడు కూడా వారిని సరిచేసి సరైన మార్గంలో నడిపించాడు దేవుడు. ఐగుప్తు నుండి కానానుకు నడిచే మార్గ మధ్యంలో వారికి ఆహారం కొరకు మన్నాను కురిపించాడు. 40 సంవత్సరాలు మన్నాను తిన్నారు. ఈ లోపు వాళ్ళకి అసలు వంట చేసుకునే పని లేదు. కనాను పొలిమేర వరకు కూడా వారు మన్నాను భుజిస్తూనే ఉన్నారు. మనకి నిర్గమకాండము 16 అధ్యాయము 31లోను, అలాగే 16 అధ్యాయము 35 వచనంలో ఈ మాటలు మనం చూడవచ్చు. 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడు. మన్నా, ఇంతకీ మన్నా ఎలా ఉంటుందంటే కొత్తిమీర గింజను పోలి ఉంటుంది అనమాట. అట్లా ఆ దేవుడు వారిని తన యొక్క ప్రజలను నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళాడు. అలాగే దేవుని యొక్క మందసములో ఉన్నది దేవుని యొక్క మన్నా పాత్ర అయితే, అలాగే దేవుని యొక్క మందసములో అహరోను చిగుర్చిన కర్ర ఉంది. అహరోను చిగుర్చిన కర్రకు దేవుడు ఎంతో గొప్ప ధన్యత ఇచ్చాడు. ఆ టైంలో ఇశ్రాయేలీయులను నడిపించుకుంటున్న మోషే నాయకత్వంలో అహరోను యాజకుడిగా ఉన్నప్పుడు వారిద్దరిని అక్కడున్న ప్రజలు అంగీకరించలేదు. అందులో మరి ముఖ్యంగా కొరాహు ఉంటాడు. కొరాహు ఒక లీడర్గా కొంతమందిని పొల్యూట్ చేసి దాతానును, అబీదామును ఇంకా 250 మంది ప్రధానులు కలిసి మోషే మీద తిరగబడ్డారు. ఏంటి, ఎవరయ్యా మా మీద మిమ్మల్ని తీర్పరగా పెట్టింది? ఎవడయ్యా మా మీద నేను నాయకుడిగా పెట్టింది అని మాట్లాడేసరికి దేవుడికి కోపం వచ్చింది. వారి మాటలు విని మోషే వారి మీద అసలు కోపడలేదు. మోషే సాత్వికంగా ఉన్నాడు. మరి దేవుడు భూమికి శాసించగా ఆ భూమి వారు ఉంటున్న చోట కంపించింది. ఆ భూమి వారిని మింగేసింది. తర్వాత దేవుడు వారికి చెప్పారు, మీరు ఎలాగా మోషే మీద అహరోను నా యాజకత్వంలో ఉన్నారు కనుక వారిని మీరు అంగీకరించట్లేదు కనుక గోత్రానికి ఒక్కడు చెప్పిన మీ కర్రలను తీసుకొచ్చి దేవుని మందసం ఉంటున్న చోట పెట్టండి అని దేవుడు సెలవుగా మోషే చెప్పాడు. వారందరూ కూడా తీసుకొచ్చారు, కర్రలు తీసుకొచ్చారు. అలాగే అహరోను కూడా కర్ర పెట్టాడు. మరి ఉదయం వెళ్ళి చూసేసరికి అహరోను కర్ర మరి పువ్వులు పూసి ఆ యొక్క కర్రకు బాదాము పండ్లు మరి వచ్చాయట. మరి ఎంత ధన్యత! దేవుడు వారికి తెలియపరచడానికి ఈ సూచన చేసినట్లుగా మనం చూస్తాం. మరి దేవుని యొక్క మందసం ఎక్కడుంటే అక్కడ సమృద్ధి అండి. మరి ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క మందసం అంటే అంత ప్రేమ, దాన్ని విడిచిపెట్టరు ఎవరు కూడా. ఒకనొక సమయంలో ఏలీ కాలంలో మరి ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధంకి వచ్చినప్పుడు మరి హొఫ్నీ ఫినెహాసులు దేవుని యొక్క మందసాన్ని తీసుకొని ఆ యొక్క యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఫిలిస్తీయులు దేవుని యొక్క మందసాన్ని వారి కైవాసం చేసుకున్న తర్వాత అప్పటికే హొఫ్నీ ఫినెహాసులు చనిపోయారు. ఈ వార్తను ఒక వ్యక్తి తీసుకొని వెళ్ళాడు తండ్రి అయిన ఏలీ దగ్గరికి. ఆ
నీ కుమారులు ఇద్దరు చనిపోయారు, దేవుని యొక్క మందసం పట్టబడింది అనగానే ఎలి మెడ విరిగి చనిపోయాడు. అక్కడే ఉన్నది ఫినెహాసు యొక్క భార్య, అప్పటికి ఆమె ప్రెగ్నెంట్. ఆ యొక్క తన భర్త చనిపోడైనా బాధ కన్నా దేవుని యొక్క మందసము ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళిపోరనే బాధతో ఆమె మోకాల్లోని అక్కడికక్కడే మరి డెలివరీ చేసి చనిపోయినట్లుగా మనం చూస్తాం. అంతగా దేవుని యొక్క మందసాన్ని వారు ప్రేమిస్తారనమాట. దేవుని యొక్క మందసం ఉన్న చోట సమృద్ధి. ఒకనొక సమయంలో మనకు తెలుసు ఒబేదేదేమో మరి ఆ యొక్క మందసమును తన ఇంట్లో 3 నెలలు మరి ఆ మందసాన్ని ఉండటం ద్వారా ఒబేదేదేమో ఇల్లు ఎంత సమృద్ధిలోకి వచ్చిందో మనకు తెలుసు. దేవుని యొక్క మందసంలో ఏముంటుందంటే దేవుని యొక్క 10 ఆజ్ఞలు, అహరోను చిగిర్చిన కర్ర, మన్నా పాత్ర. మొదటిగా ఈ పాత్రలో మరి మందసములో ఉండి పైన కరుణాపీఠము ఏర్పరచబడి ఆ మందసములో అంత గొప్ప దేవుడు వారిని నడిపించే విధానంలో వారిని పోషించిన విధానంలో ఒక గుర్తుగా మందసమును పెట్టాడు. ఇది మీరు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి అని చెప్పారు. మరి అలాగే ఆ మందసం ఈరోజు మనందరి గృహంలో ఉండాలి. మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటించి దేవుని మాటకు మనం లోబడితే మన ఇంట్లో అహరోను చిగుర్చిన కర్ర వలె మనం సమృద్ధిలోనికి వస్తాం. మన్నా పాత్ర ఎలాగైతే వారికి ఆహారం సమృద్ధిగా ఉందో మన ఇంట్లో ఏ కరువు ఉండదండి. మొదటగా మనం చేయవలసింది ఏంటంటే దేవుని మాటకు లోబడాలి. దేవుని యొక్క ఆజ్ఞలు మనం ఎప్పుడైతే ఉంటామో ఈ 2 కూడా మన వెనకాల వస్తాయి. ఏంటి? మనం చిగురిస్తాం. అహరోను చేతికర్ర వలె మనము సమృద్ధిగా ఆహారానికి కొద్దు ఉండదు. మన్నా పాత్ర వలె మనం చేయవలసింది ఒకటి, దేవుని మాటకు లోబడి దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటించినట్లయితే ఈరోజు మనందరి గృహాల్లో కూడా అటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క దేశంలో కానీ గృహాల్లో కానీ ఒబేదేదేము లాంటి ఇంట్లో కానీ దేవుని యొక్క మందసం ఉన్నప్పుడు వారి గృహాలు ఎలాగ ఆశీర్వదింపబడ్డాయో ఈరోజు మనందరి గృహాలలో దేవుని యొక్క మందసముతో నింపబడాలండి. అట్టి ఆశీర్వాదము మన అందరికీ కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.